బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే షాకింగ్ అప్డేట్ తో వచ్చేసానండి. ఇందాక మనం వీడియో అప్డేట్ చేసినట్టు సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవ్వలేదు. ఓటింగ్స్ ప్రకారం తనే లీస్ట్ లో ఉన్నాడు అండ్ తన ఏవి మొత్తం రెడీ అయిపోయింది, ఎలిమినేషన్ తనే అని ఫిక్స్ అయిపోయారు బీబీ టీం మొత్తం. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాము రాథోడ్ గివప్ ఇచ్చేసి సెల్ఫ్ ఎవిక్ట్ అవ్వడానికి డిసైడ్ చేసుకున్నాడు. అసలు ఏం జరిగింది, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు ఏంటి, ఇదంతా సుత్తదంతా లేకుండా ఒక 4 నిమిషాల్లో ముగిచ్చేద్దామండి. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంక మనం వీడియోలోకి వచ్చాము అంటే యాక్చువల్ గా లీస్ట్ ఓటింగ్స్ లో రాము కూడా కాదు, బర్నీ గారు అండ్ సాయి శ్రీనివాస్ అనమాట. మరి బర్నీ గారికి అంత లీస్ట్ ఓటింగ్స్ ఎందుకు పడుతున్నాయో తెలియదు. మేబీ ఆయన గేమ్ నచ్చట్లేదు, లేకపోతే మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నట్లు ఇదేంటి ఆయన లేకపోతే అట్లీస్ట్ వీళ్ళిద్దరి గేమ్ అన్నా బాగుంటుంది అని ఆడియన్స్ ఫీల్ అవుతున్నట్లున్నారు. ఇంక ఇక్కడ ఎలిమినేషన్ విషయానికి వచ్చాము అంటే సాయి శ్రీనివాస్ లీస్ట్ ఓటింగ్స్ తో ఉన్నాడు. తనే ఇంకా ఆల్మోస్ట్ ఫిక్స్ అనేసి మొత్తం అయిపోయింది. కాకపోతే రాము రాత్రుడు మనం చూస్తున్నాం, చాలా హోమ్ సిక్ గా ఫీల్ అవుతున్నాడు, లోన్లీగా ఫీల్ అవుతున్నాడు, ఎక్కువ ఇవ్వట్లేదు. ఇందాక వీడియోలో కూడా మనం అనుకున్నాం ఏంటంటే మేబీ రాము వల్ల కంటెంట్ వస్తుంది, రాము ఇంప్రూవ్ అవుతాడు, సాయి వల్ల ఏం లేదు అన్నట్లు అనుకున్నాము. బట్ కానీ ఏంటంటే రామునే గివప్ ఇచ్చేసాడు. ప్రీవియస్ గేమ్స్ లో కూడా చెప్పారు ఈజీగా గివప్ ఇవ్వద్దు రాము, స్టాండ్ తీసుకో అని చెప్తున్నారు. బట్ స్టిల్ తను ఒప్పుకోలేదు. నాకు సార్ కూడా చాలా ట్రై చేశారు కన్విన్స్ చేయడానికి. అండ్ నీ ఫ్యాన్స్ కి హోప్ పోతుంది కదా, బికాస్ నువ్వే గివప్ ఇచ్చేస్తే అది ఎలాగా అనేసి. బట్ కానీ రాము ఫుల్ ఏడుస్తున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏడుస్తూ పాట కూడా పాడుతున్నాడు అనమాట. అండ్ 2-3 days గా ఫుల్ నిద్రపోకుండా ఇంకా ఏడ్చుకుంటూ, మేబీ తను ఏంటి అంటే ఒక నార్మల్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ప్లస్ తను చెప్పినట్లుగా వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, అంతా కలిసి ఉండి అలా ఉండి ఇన్ని రోజులు అలా ఉండేసరికి ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాడు నేను ఎప్పుడు అలా ఉండలేదు, ఎండ్ ఆఫ్ ద డే నేను కాల్ చేస్తాను మా అమ్మకి ఒకవేళ షూట్ లో బిజీగా ఉన్నా అనేసి. కాకపోతే ఇన్ని డేస్ అయ్యేసరికి ఎలానో హోల్డ్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ ఎలిమినేషన్ నుంచి కూడా సేవ్ అవుతూ వచ్చాడు. బట్ కానీ ఇక్కడ సేవ్ అయ్యే టైంకి మరి ఎందుకు ఇది చేశాడో తెలియదు, సెల్ఫ్ ఎవిక్షన్ అవడానికి అయితే రెడీ అయిపోయాడు అనమాట. ఇంకా మిగిలిన మెంబర్స్ అందరిలో సాయి లీస్ట్ లో ఉన్నాడు, సాయి ఎలిమినేషనే కాబట్టి సాయి ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా ఏంటి అనేది మాత్రం ఈవినింగ్ వీడియోలో, ఈవినింగ్ మనకి 6:30కి 7 కల్లా అప్డేట్ వస్తుంది, అప్పుడే వీడియో పెడతానండి. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే రాము ఈజీగా గివప్ ఇచ్చేసాడు సెల్ఫ్ ఎవిక్షన్ కి. మరి ఫైనల్ గా ఏమైనా ట్విస్ట్ ఇస్తారా, లేకపోతే ఇదే ఫైనల్ డెసిషనా, రాముని పంపించేస్తారా అనేది మాత్రం చూడాలి. అండ్ సాటర్డే వీక్ ఎపిసోడ్ లోనే ఇది మొత్తం జరిగిపోయింది అనమాట. సండేకి కూడా సాటర్డే. మరి ఈ రోజు టెలికాస్ట్ చేస్తారా? మోస్ట్లీ ఇంకా మనకి ఎలిమినేషన్ సండే టెలికాస్ట్ అవుతుంది కాబట్టి రేపటి ఎపిసోడ్ లోనే వస్తుంది అనుకుంటున్నాను. మీకు ఎంతమందికి రాము సెల్ఫ్ ఎవిక్షన్ తీసుకోవడం అనేది అస్సలు అన్ఫేర్ అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీక్ మాత్రం టాస్క్లు అదిరిపోబోతున్నాయి. బికాస్ ఇన్ని రోజులు వానలు, హెల్త్ రీజన్స్ అనేసి నార్మల్ టాస్క్లు పెట్టుకుంటూ వచ్చారనమాట. సో ఈసారి ఫిజికల్ టాస్క్లు అయితే గట్టిగా ఉండబోతున్నాయి. అండ్ డబుల్ ఎలిమినేషన్ విషయానికి వచ్చామంటే రాము సెల్ఫ్ ఎలిమినేషన్ సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి, తనకై తనే వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాడు కాబట్టి, ఇంకా మరి సాయి శ్రీనివాస్ ని తీసేస్తారా, లేకపోతే నెక్స్ట్ టాస్క్లకి 1-on-1 లాగా 12 మెంబర్స్ ని పెడతారా ఏంటా అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.